ఈ సమయంలో అంటున్నాను ప్రియులారా, భక్తి అనేది అందరికీ ఉంటుంది, తప్పేమీ లేదు. కానీ ఆ భక్తిలో వినగలిగే బుద్ధి కూడా ఉండాలి. అసలు ఎందుకు మనం భక్తి చేయాలి? భోజనం చేయాలి ఎందుకంటే మనం బతకాలి కనుక. మంచినీళ్ళు తాగాలి ఎందుకంటే శరీరంలో 70% నీరే కనుక. ఊపిరి పీల్చాలి లేకపోతే ఊపిరితిత్తులు పనిచేయకుండా గుండె ఆగిపోద్ది కనుక. ఈ లోపల రక్త ప్రసరణకు కావలసిన ప్రెషర్ అంతా అదే ఇస్తుంది కనుక మనం తీసుకునే గాలి మనకు అవసరం, నీరు అవసరం, ఆహారం అవసరం, నిద్ర అవసరం. ఇవన్నీ అవసరమే. మరి భక్తి ఎందుకు? భక్తి ఎవరి కోసం చేస్తున్నాం, దేనికోసం చేయాలి? అసలు ఆ భక్తిలో దేవుణ్ణి పక్కన పెట్టండి. వై షుడ్ వి డూ భక్తి? ఎందుకు మనం భక్తి చేయాలి? చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఊరికనే మానవుడు గంటల తరబడి కూర్చొని ప్రార్థించిన, ఇష్టానుసారంగా కూర్చొని అష్టోత్తరాలు చదివినా ఏం ప్రయోజనం లేదు. భక్తి చేస్తున్నప్పుడు దాంట్లో ఒక పరమార్థం ఉండాలి. ఈరోజు దేవుడి మాటలు వినడానికి వచ్చారు, ఎందుకు వినాలి? వై షుడ్ వి లిజన్? ఇట్ మస్ట్ హ్యావ్ ఎ రీజన్. దానికి ఒక కారణం ఉండాలి. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈరోజు మనం భక్తి ఎందుకు చేయాలో చెబుతున్నాను. ఈ భక్తి మన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు భక్తిని డిజైన్ చేయలేదు దేవుడు. ఈ లోక సంబంధమైన మేడలు, మిద్దెలు, లేకపోతే అంద సౌందర్యాలు, ధనకీర్తి కాంక్షలు, వీటి కొరకు భక్తి అవసరం లేదు. అది ఎలాగైనా జరుగుద్ది. ఉంటే ఉన్నట్టు, పోతే పోయినట్టు. పెద్ద పెద్దోళ్ళు పడిపోయారు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక భక్తికి వీటికి సంబంధం లేదు. నీ సంపూర్ణ స్వస్థత కొరకు భక్తి చేయమని నేను చెప్పను. చాలామంది చెప్పే కామన్ మాటలు అవన్నీ. నీ రోగం పోవాలంటే యేసు నమ్మాలి, నీ పాపం పోవాలంటే, నేను ఇలా చెప్పనండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మడం కాదు, యేసుని నమ్ముకో పాపం పోతుంది, అది లెక్క. ఆమేన్. యేసుని నమ్ముకో నీ రోగం పోతుంది, అంతే తప్ప యేసుని నమ్మాలి అనేది ఒక ముద్రగా చెప్పడానికి బైబిలే చెప్పలే. కనుక ఓపెన్గా అంటున్నాను, వై షుడ్ వి డూ భక్తి? ఎందుకు చేయాలి? నేను కొన్ని విషయాలు మీతో వివరంగా చెప్తాను ప్రియులారా. మానవ జీవితంలో 3 విషయాలు ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒకటి, మానవ జీవితంలో వచ్చిపోయేవి 3 ఉంటాయి. శ్రద్ధగా వినండి, 1 గంటలో ముగించి నేను ప్రయాణం తీసుకుంటాను. మానవ జీవితంలో వచ్చిపోయేవి 3 ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే పేదరికం. ఈ పేదరికం నిలవరంగా ఉండదండి. ఈ పేదరికం అనేది ఎప్పుడు ఉండిపోయేది ఏం కాదు. ఎంతోమంది పేదరికం పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా మారిపోయారు. మా యోహాన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ లేనివాడు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అసలు ఈ ప్రాంతానికి యోహాన్ గారే నన్ను తీసుకొచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఏమీ లేదండి, అప్పటికి ఇంకా మందిరమే లేదు. ఇప్పుడు మందిరం కట్టేశాడు ఆయన. పైగా రోజు చూస్తే ఇన్షర్టే. హల్లెలూయా. ఈ మధ్య బండి వేసి తిరుగుతున్నాడు. హల్లెలూయా. విజిటింగ్ కార్డ్. హల్లెలూయా. నేను యోహాన్ అంటే నాకు చాలా ఇష్టం లేండి, అందుకే అలా మాట్లాడుతున్నాను. ఒక విషయం చెప్పగలను, యోహాను పరిస్థితి ఇక్కడికి వచ్చినప్పుడు పేదరికమే. ఈవెన్ రాజు 6 సంవత్సరాల క్రితం ఇంత మీటింగులు పెట్టే స్థితి లేదు రాజుకి. ఇప్పుడు మీటింగులు పెట్టిన తర్వాత రాజులో చాలా మార్పులు వచ్చాయి. ఆమేన్. ఎందుకంటే పేపర్లో వేసిన ఫోటోలు జుట్టు ఉంది, ఇప్పుడు అది కూడా పోయింది. లేదు, పేదరికం అనేది నిలవరం కాదు, ఇది వస్తుంది పోతుంది. చాలా మంది అనుకుంటారు ఇంక మా పేద బ్రతుకులతోనే అయిపోయింది ఈ జీవితం, మేము ఇంక పేదవాళ్ళుగానే చచ్చిపోవాలి, ఈ పేదరికంలోనే మేము రగ్గిపోవాలి అని నువ్వు అనుకోక మిత్రమా. నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి నీ పేదరికపు బ్రతుకును ఆశీర్వదించి మార్చగలిగే సమర్థుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వచ్చిపోయే చిన్న విషయాలు చెబుతున్నాను. ఈ పేదరికం ఒకటి. రెండవది జబ్బులు. చాలామంది అనుకుంటారు ఇంక ఈ జబ్బులతోనే మన పని అయిపోయింది. చాలామంది అనుకుంటారు ఇంక ఈ జబ్బుతోనే నేను చచ్చిపోవాలని. చాలామంది అనుకుంటారు ఈ జబ్బుతోనే నా బ్రతుకు అయిపోయిందని. నువ్వు నమ్మాలే కానీ ప్రియులారా, కొన్ని రోజుల క్రితం వరకు అయ్యగారు సిక్ అయిపోయారు. ఈరోజు నీట్గా జీన్ ప్యాంట్ వేసుకుని వచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సిక్ అయిపోయినప్పుడు అనిపిస్తుంది, అయ్యా నేను ఇలాగైపోయాను ఏంటి అని. ఒక క్షణం 20 days కోమాలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? మనిషి ఉలుకు పలుకు లేని స్థితిలో పడిపోయి ఉన్నారు. ఇంట్లో వాళ్ళు, బంధువులు, సంఘ బిడ్డలు ఎంత ఏడ్చి ఉంటారు. ఇంకా అయ్యి ఏమైపోతాడో అనుకునే బాధ. ఎంతమంది నమ్ముతారు? ఈరోజు తిరిగి బట్టగట్టి ఆయన మీటింగుల్లో పాల్పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక జబ్బు అనేది నిలవరంగా ఉండేదేం కాదు. ఈ వాజ్ ఇన్ కోమా ఫర్ 20 days. ఈజ్ ఇట్ మామూలు విషయం అనుకుంటున్నారు? కోమాలో ఉంటే 20 రోజులు, 21 రోజు మనిషే పోతాడు, లేదా 21వ రోజు లేచి తిరుగుతాడు. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు ఆయన బాగు చేశాడు పిల్లారా.
ఐ కెన్ టెల్ యూ, ఈ జబ్బులు పట్టుకొని చాలామంది అనుకుంటారు ఇంక నా బతుకింతే అని. నువ్వు జబ్బుని లక్ష్య పెట్టడం తగ్గించు, ప్రభువుని లక్ష్య పెట్టి చూడు. నమ్మితే ఈ రాత్రే సంపూర్ణ స్వస్థత నువ్వు పొందగలవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎస్, మూడో విషయం ఏంటో తెలుసా? డబ్బులు. చాలామంది అనుకుంటారు డబ్బులు లేవండి మాకు, మేము మంచి బట్టలు కట్టుకోలేవండి, మంచి తిండి తినలేవండి, మాకు డబ్బులు లేవండి, మా ఇల్లు ఎలాగే ఉంటుందండి, మాకు డబ్బులు లేవండి అని. బోల్డ్ మంది అనుకుంటారు ఈ డబ్బులు ఏమైనా నిలవరంగా ఉంటాయనుకుంటున్నారా? ఇవేమి ఉండేవేం కాదు, ఇవి వస్తుంటాయి పోతుంటాయి. వీటిని బట్టి మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. చాలామంది ఈ డబ్బుల గురించి ఆలోచనలు చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ సభలకు వచ్చాం, ఏదో దేవుని వాక్యాన్ని అందించాం, మాకు కాస్త పరిచర్య ఉందని ఏదో కానుకిస్తాడు ఈయన. అలా నవ్వుతావే, గుండె ఆగిపోద్ది. ఆ కానుకను ఉండిపోద్దా? కనుక ఈ వచ్చిపోయేవండి మూడు: ఒకటి పేదరికం, రెండు జబ్బులు, మూడు డబ్బులు. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. వీటిని బట్టి నువ్వు కృంగిపోకు మిత్రమా. మానవ జీవితంలో ఒకసారి వస్తే పోనివి మూడు ఉంటాయి, వాటి గురించి ఆలోచన చేద్దాం. మానవ జీవితంలో ఒకసారి వస్తే తిరిగి పోని వాటిల్లో ముందు ఏంటంటే మంచి పేరు. మీరు మంచి పేరు సంపాదించుకోండి ప్రియులారా. ఈ చిన్న జీవితంలో ఉత్తమమైనది చేయడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఎవర్ ద బెస్ట్ యూ కెన్ డూ, యూ డూ ఇట్. కానీ మనుషులకు చేసే దాని గురించి నేను మాట్లాడలా. ఆ మంచిని మనుషులకు చేసి కొంతమంది వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటారు. నేను అనేది ఏంటంటే, ముందు నీ గురించి నువ్వు ఒకసారి చూసుకో. ఈరోజు నిన్ను, నీ యొక్క రక్షణ మార్గంలో నీ ఆత్మను నువ్వు ఉంచుకున్నావో లేదో గమనించు. అందరికీ ఉపయోగపడుతున్నావు, తప్పేమి లేదు. పరోపకారార్థం మిదం శరీరం. నేనేం కాదనడం లేదు, ఇతరులకు ఉపయోగపడడానికి ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ముందు నీకు నువ్వు ఉపయోగపడాలి కదా. ముందు నీ ఆత్మకు నువ్వు ఒక సమాధానం చెప్పాలి కదా. అందుకని అంటాడు యాకోబు 4వ అధ్యాయములో 14 నుంచి 16 వచనాల వరకు గంభీరమైన సత్యము. చదువుదాం. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవమే పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయ ఎరిగి ఉండియు అలాగున చేయని వానికి పాపము కలుగును. ఈరోజు నీకు నువ్వు మేలు చేసుకుంటున్నావా మిత్రమా? అనేకులకు నువ్వు మేలు చేస్తున్నావు, తప్పేమీ లేదు. ఇట్స్ వెరీ గుడ్. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ ఆత్మకి నువ్వు మేలు చేసుకోగలుగుతున్నావా? నీ ఆత్మను నువ్వు పరిరక్షించుకోగలుగుతున్నావా? నీ ఆత్మకు నీవు మేలైన కార్యం చేయగలుగుతున్నావా? ఎందుకు చెప్తున్నానంటే, ఈ భూ సంబంధమైనవన్నీ కూడా టెంపరీ, తాత్కాలికం. అందుకనే అంటున్నాను ప్రియులారా, ఈ ఆత్మకు నువ్వు మేలు చేసుకోకపోతే ఈ ఆత్మ ఏమైపోతుంది? అసలు ఈ భక్తి, అందుకే భక్తి అనేది ఎందుకు పెట్టారంటే, ఇది భక్తి ఆత్మకు సంబంధించింది, శరీర సంబంధమైనది కాదు. ఈ భక్తిలో పరిపూర్ణత కొరకు శరీరాన్ని నలగొట్టుకుంటాం. అవసరమైతే తడిగుడ్డ చుట్టుకొని పొర్లు దండాలు పెడతాం శరీరాన్ని నలగొట్టుకోవడానికి. అవసరమైతే ఇక్కడ నుంచి విజయవాడ వరకు నడిచి వెళ్తాం శరీరాన్ని నలగొట్టుకోవడానికి. 40 దినాలు దీక్ష చేస్తాం శరీరాన్ని నలగొట్టుకోవడానికి. ఒక 40 దినాలు యేసుక్రీస్తు నామంలో ఉపవాసం చేస్తాం శరీరాన్ని నలగొట్టుకోవడానికి. అందుకని యేసుప్రభు వారు కూడా ఆయన వెళ్ళినప్పుడు ఆత్మను బలపరుచుకోవడం కొరకే ఉపవాసం చేశాడు. ఆత్మలో స్థిరమైనటువంటి స్థితిని తెచ్చుకోవడానికి ఉపవాసం చేశాడు. ఎందుకంటే ఈరోజు ఈ శరీరమును నువ్వు జయించగలిగితే ఆత్మ స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా నడుస్తావో అంతవరకు నీ ఆత్మకి తృప్తి ఉండదు. ఆత్మానుసారంగా నడవడం మొదలు పెడితే శరీరాన్ని నువ్వు జయించగలవు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, ఈ శరీరము ఇక్కడతోనే ఆగిపోతుంది. ఈ శరీరము ఇక్కడతోనే ఆగిపోతుంది. ఈ శరీరము ఇక్కడ దేహాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక దహనానికి, ఒక ఖననానికి అప్పగించేస్తారు. నీ ఆత్మ సంగతి ఏంటి? నేను అంటున్నాను, చాలా జాగ్రత్త. ఒకరోజు ఖచ్చితంగా అందరం చచ్చిపోతాం. నేను చచ్చిపోతాను రాబోయే దినాల్లో. నాకు పేరు పెట్టారు ఇక్కడ, రెవరెండ్ పి నటరాజన్ లాజరస్. ఓపెన్గా చెప్తున్నాను, నాకు రెవరెండ్ లేదు. రెవరెండ్ అనేది ఇవ్వాలి. నేను డాక్టర్ కాదు, రెవరెండు డాక్టర్లు నాకు లేవు. నేను ఒక పాస్టర్ని అంతే. ఈ రెవరెండ్ అనేది ఒక సంస్థ వాళ్ళు, ఒక చర్చ్ వాళ్ళు మన సేవా జీవితాన్ని అభినందిస్తూ
ఆ గౌరవార్థమైనటువంటి పూజ్యనీయుడు అనే భావన కలిగిన ఆ రెవరెండ్ ఇస్తారు. కనుక రెవరెండ్ నేను కాదు, కానీ నేను రాబోయే దినాల్లో చనిపోయినప్పుడు ప్రియులారా ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. అప్పుడే చచ్చిపోనులే, ఒక 85 సంవత్సరాల దాకా బతికేస్తాను. రాజు వచ్చి దండేయాలిగా. నేను అనేది ఏంటంటే, అలా చచ్చిపోతాం అన్నప్పుడు చాలామందికి ఫీలింగ్ ఏంటంటే, అది ఎటు బాబు ఏంటి మాటలు అంటారు. ఎందుకంటే అందరికీ వచ్చేదే. ఈ కేశవరంలో ఈ మాటలు వినడానికి వచ్చిన మీలో ఎవరన్నా నేను చచ్చినా చావనన్నారు ఉంటే ఒకసారి చెయ్యొద్దండి, చూస్తాను. అందరూ చేస్తాం ఏదో ఒక బయట. వన్ టైం ఎవ్రీ వన్ హ్యాస్ టు డై. విచిత్రం ఏంటంటే ప్రియులారా, ఈ చచ్చిపోయినప్పుడు ఈ దేహం పేరు మారిపోతుందండి. ఇప్పుడే ఈ గౌరవం చెప్పా పెట్టకుండా స్టేజ్ ఎక్కానంటే నాకు చెప్పించుకొని ఎక్కడం ఇష్టం లేదు. అలా నేను ఎక్కుతుండగా మీరందరూ అని వాళ్ళ మ్యూజిక్, మీరందరూ చప్పట్లు కొడుతుంటే నేను ఇలాగ అనుకొని, ఇది యేసుప్రభు సభలండి. చాలామందికి అవన్నీ ఇష్టం ఉండొచ్చు గాక, నేను అలాంటి వాటికి అతీతుడిని. నాకు దేవుడు పని చేయడానికే వచ్చాను. ఇక్కడ నా గొప్పలు నేను చెప్పుకోవడానికి నిలబడలేదు. ఈ వేదిక దాని కొరకు వేయబడలేదు. కనుక నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో ప్రభువుని గణపరచగలిగే బిడ్డలుగా మనం ఉండడానికే దేవుడి భక్తి జీవితాన్ని ఇచ్చాడు. ఈ దేహానికే మీరు ఇప్పుడు ఈ దండాలన్నీ పెడతారు, చప్పట్లన్నీ కొడతారు. రేపొద్దున రాబోయే దినాల్లో చచ్చిపోతే అప్పుడు ఎవడు చప్పట్లు కొడతాడు? వెళ్ళిపోయాడు అని ఎవరిని కొడతాడా? ఈ దేహంలో ఉన్నంతసేపే ఈ గప్పాలు. అందుకని చచ్చిపోయిన తర్వాత ఈ దేహానికి విలువే ఉండదు పిల్లారా, పేరే మారిపోతుంది. ఈ మధ్యనే దేవినేని నెహ్రూ గారు అని ఒక ఆయన సడన్గా ఊహించని రీతిగా చనిపోయారు. వారు చనిపోయినప్పుడు వారికి ఆ బాడీ మీద దండ వేస్తున్న ఫోటో పేపర్లో వేశారు. ఏమని రాశారంటే, శ్రీయుతులు దేవినేని నెహ్రూ గారి పార్థివ దేహానికి దండ వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అని రాశారు. చనిపోయిన తర్వాత ఈ దేహానికి పెట్టే పేరేంటంటే పార్థివ దేహం. పార్థివ దేహం అంటే ఇంక దానికి ఎటువంటి భావాలు ఉండవు. కట్టుకున్న భార్య గుండెల మీద పడి అర్థాంతరంగా నన్ను వదిలిపెట్టిపోతే నేను ఏమైపోవాలయ్యా, ఎలా బతకాలయ్యా అని అడిగితే శరీరం కదలదు. కన్న కూతురు వచ్చి, నాన్న అడిగిందల్లా చేయడానికి ఇంకెవరున్నారు నాన్న, ప్లీజ్ నాన్న లే నాన్న అని ఎంత బతిమాలినా శరీరంలో కదలిక రాదు. కన్న కొడుకు వచ్చి, అయ్యా నీ మాటే వింటాను నాన్న, ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే నేను ఉంటాను నాన్న అని ఎంత బామాలినా బతిమాలినా ఆ శరీరంలో చలనం ఉండదు. దాన్ని తీసుకొని వెళ్ళి మట్టికో అగ్గికో అప్పగించేస్తాం, దహనమో ఖననానికో ఇచ్చేస్తాం. వారి వారి సంప్రదాయాన్ని బట్టి దహనాన్ని చేసేవాళ్ళు కొంతమంది, ఖననానికి అప్పగించేవాళ్ళు కొంతమంది ఉంటారు. విచిత్రం ఏంటంటే ప్రియులారా, ఆ శరీరము వేరైపోయిన తర్వాత ఇంక ఎటువంటిది ఉండదు. ఈ శరీరానికే ఈ గొప్పలన్నీ, ఈ డంబం, ఈ పొగరు, ఇదంతా దీనికే. నేను అందుకే అంటున్నాను, నేను మన ఎమ్మెల్యే గారు రాత్రి అయ్యేసరికి సుఖంగా ఏసీ వేసుకుని పడుకుంటారు. గమనించినట్లయితే మనకు ఏటీఎం సెంటర్ ఉంది. ఆ ఏటీఎం సెంటర్ దగ్గర కుర్చీ వేసుకొని ఒక ఆయన పడుకొని ఉంటాడు. ఆశ్చర్యం ఏంటంటే ఏటీఎం సెంటర్కి కూడా ఏసీ ఉంటుంది. ఎవరి నిద్ర కాస్ట్లీ? ఏటీఎం దగ్గర ఉన్న ఆయన నిద్ర కాస్ట్లీయా, లేకపోతే మన ఎమ్మెల్యే గారు ఏసీ గదిలో పడుకున్న నిద్ర కాస్ట్లీయా? మనకు అన్ని ఫీలింగ్లు ఎక్కువ. ఏనుగు గొప్పదా, కుక్క గొప్పదా? ఏనుగే గొప్పది, ఎందుకంటే ఏనుగు కుక్క కంటే పెద్దది కనుక. కుక్క మా వీధిలో బోల్డు సీప్. నేను అంటున్నాను ఓపెన్గా, దేవుడి దృష్టికి కుక్క ఒకటే, ఏనుగు ఒకటే. కుక్క కదా అని దానికి ఒక స్పెషల్ ఎండ, ఏనుగు కదా అని దీనికి ఒక చీప్ ఎండ ఇవ్వడం. ఎమ్మెల్యే కదా అని ఖరీదైన నిద్ర, ఏటీఎం సెంటర్ కాపలాదారుడు కదా అని చీప్ నిద్ర ఇవ్వడు. మనకి ఫీలింగులు, మనకే ఈ యొక్క భావాలు. అందుకని అంటాడు అనుభవం మీద, బ్రాహ్మడు కదా అని గాలిలో పాతి పెడతారా? దుబ్బని పడిపోద్ది బాడీ. నేను అంటున్నాను పిల్లలారా, మనకే ఈ భావాలు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. రెండు నిద్రలు ఒకటే. కరగు ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద కురయు ఎండొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. ఈరోజు నేను అంటున్నాను, బ్రాహ్మడైనా సరే చచ్చిపోతే పాతి పెట్టాల్సిందే. నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ తెలుగుని కాదండి.
అది అసలు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రం పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు పెద్ద అయ్యప్ప గురుస్వామి, కనకారావు గురుస్వామి గారిని ద్వారపూడిలో అయ్యప్ప స్వామి గుడి కట్టారు. ఆయన మా నాన్నగారు అంతా, నేను ఆ గుడి కడుతున్నప్పుడు అక్కడే ఉన్నాను. నేను అంటున్నాను పిల్లలు, అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టాను. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. మా అమ్మకు ఒళ్ళంతా పూనకమే. శుక్రవారం వచ్చిందంటే మా ఇంట్లో బోల్డ్ మంది జనం, తాయెత్తులు, విభూతులు, వేర్లు అవన్నీ ఏవో ఇస్తుంది మంత్రించి. అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టాను. మేము 5గురు సంతానం. నా అన్నయ్య, నా అక్క, నా రెండో అన్నయ్య, నేను కవల పిల్లలం. మేమిద్దరం ట్విన్స్. ఆడు రాముడు, నేను లక్ష్మణ్. నాకు తమ్ముడు ఉన్నాడు పిల్లారా. ఇప్పుడు ఉన్నట్టుండి యేసుప్రభువుని ప్రకటిస్తున్నాను ఏట్రో బాబు అని అనుకోకండి. ఒక వ్యక్తిని కానీ క్రీస్తు దర్శిస్తే వారి బ్రతుకులను ఎంత అత్యున్నతంగా మార్చగలడో దానికి నేనే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నేను చేసిన భక్తిని తిట్టుకోలేదు ప్రియులారా. నేను మంచి భక్తి చేశాను. మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి వల్ల నేను ఒక గురుస్వామి. నా పాదాలు గడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకునేవారు. నేను అనేది ఏంటంటే, నేను చేసిన దాన్ని ఎప్పుడూ తిట్టుకోలే. అంత మంచి భక్తి అప్పుడు చేశాను కనుకనే ఎంత మంచి రక్షకుడు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు మంచి భక్తిపరుడు అయితే ఒకరోజు నీకు విచక్షణ, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకనే నా బైబిల్ ఎప్పుడు కూడా భక్తిని గురించి నేర్పదు ప్రియులారా, ఇది జ్ఞానాన్ని గురించి నేర్పుతుంది. దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుడు ఎందుకు మానవుని సృజించాడు, దేవుడు మానవుని ఎందుకు తిరిగి రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, తిరిగి మానవుడు తన దగ్గరికి ఎందుకు రావాలి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఎందుకంటే ప్రియులారా, ఈ బ్రతుకు అనంతరము ఈ శరీరము దహనానికి, ఖననానికి అప్పగించేస్తారు. ఈ శరీరంలో ఉన్నంతసేపే ఓయ్ మా కులం ఏడు తెలుసా, అయ్యి బాబోయ్ ఇవన్నీ ఇందులో ఉన్నంతసేపే. ఈ కులాలు, గోత్రాలు ఇవన్నీ ఇందులో ఉన్నంతసేపే. నేను కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎవరు కనపడితే వాళ్ళకి ప్రభు స్తోత్రం, వందనాలు, ప్రైజ్ ది లార్డ్ అని పలకరిస్తున్నాను. ఆ రోజుల్లో ఏ గురువులు ఎవరొచ్చినా సరే, జగద్గురువులు ఎవరొచ్చినా సరే, స్వామీజీలు ఎవరొచ్చినా సరే, వాళ్ళని ఎదుర్కోవడానికి వెళితే ఇలా ప్రైజ్ లార్డ్ అనడం కుదరదండి. అక్కడ వాళ్ళ ముందుకు వెళ్ళి వంగోవాలి, నమస్కరించాలి, చొక్కా తీసేయాలి, దాన్ని పక్కన పెట్టుకోవాలి లేదా మీద వేసుకోవాలి, 2 చెవులు పట్టుకోవాలి. అభివాదయే వైశ్వామిత్ర అగమర్షణ కౌశిక గోత్రస్య సుబ్రహ్మణ్య శర్మణాం అస్మింబో అని నమస్కారం చేయాలి. అది కౌశిక గోత్రం. ఆ గోత్రం పేరు చెప్పి నా ముందున్నటువంటిది చెప్పాలి. మేము ద్రవిడ వర్గం నుంచి వచ్చాం అంటే మేము ప్రత్యేకమైనటువంటి వారమని వారికి అందులో చెప్పి నమస్కారం చేయాలి. వాళ్ళు అప్పుడు దీర్ఘాయుష్మాన్ భవని ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తే వెళ్తాం. అలాంటి ఒక ప్రత్యేక వర్ణానికి చెందిన వ్యక్తిని నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా. ఈరోజు చనిపోయినప్పుడు ఈ దేహానికి ఎటువంటి ఇంకా మార్పులు ఏమి ఉండవండి, ఇందులో ఉన్నంతసేపే. ఈ మధ్యన మా పిన్ని గారు చనిపోయారు, ఒక 25 రోజుల పైన అయింది. ఆమె చనిపోయినప్పుడు పిల్లరా ఆమెను తీసుకెళ్ళి దహించడానికి తీసుకెళ్ళాం. నా తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య నువ్వు మాతో ఉండన్నారు. ఎందుకంటే నాకు అన్ని విషయాల్లోనూ కొంచెం తెలుసు కనుక నన్ను వాడుకుంటారు. నేను వెళ్ళాను, వాళ్ళకి ఉపయుక్తంగా ఉన్నాను. ఆ సమయంలో మేము అరవవాళ్ళం కనుక మా ఆచార పద్ధతులు వేరుగా ఉంటాయి. అలాగే మా ఆచార పద్ధతులు పంచికట్టుకొని వెళ్ళాను వాళ్ళకి సహాయం చేయడానికి. పిన్ని శరీరాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టాం. వాళ్ళతో నిప్పు పెట్టించి వాళ్ళని వెళ్ళిపోమన్నారు. ఆ సమయానికి కట్టెల్లో పెట్టబడిన ఆ శరీరం కాలుతూ ఉన్నప్పుడు మధ్యలో ఉన్న కొవ్వు కరిగి లేస్తుంది. అలా లేచినప్పుడు దాన్ని మళ్ళీ కర్రతో ఆ కట్టెల మీదకి అణుచు పెడతారు, కొడతారు కూడా. ఆశ్చర్యం ఏంటంటే అలా కొట్టడానికి ఒకడు వచ్చాడు కర్రట్టుకొని, శరీరం కాలుతుండగా. ఆడు నన్ను చూసినట్టు ప్రైజ్ లాడ్సాడు అంటున్నాడు. ఆడు మనోడు. మరి ముందు పని కానివరా బాబు అన్నాను నేను. విచిత్రం ఏంటంటే మా తమ్ముడితో చెప్పాను ఒక మాట, రే మీ తల్లిగారి శరీరం బ్రాహ్మణ శరీరమే కానీ కాలుతున్నప్పుడు తిరిగి లేస్తున్నప్పుడు కట్టెతో కొట్టేవాడు నీ కులస్తుడు కాడురా. ఆ మర్నాడు ఉదయాన్నే అస్థికలు ఏరడానికి వెళ్ళాం. ఉదయాన్నే నేను తీసుకొని వెళ్ళి అస్థికలు ఒక్కొక్క స్థలం నుంచి అస్థికలు తీయాలి. ప్రతి అస్థికలు తీస్తున్నాం. నేను అప్పుడు వాడితో చెప్పాను, ఈ అస్థికలన్నీ సేకరించడానికి తెచ్చిన కుండ చేసినోడు నీ కులస్తుడు కాడు. రాజమండ్రి గోదావరిలో కలపడానికి తీసుకెళ్ళాను వాళ్ళని అక్కడికి. వాడితో ఒకటే చెప్పాను, రే నువ్వు గోదావరిలో కలపడానికి తీసుకొచ్చావు, కానీ ఒకవేళ నువ్వు పడవెక్కితే ఆ పడవ నడిపేవాడు కులస్తుడు కాదు. చచ్చేదాకే మనకి డంబం, చచ్చేదాకే ఈ అడావిడంతా మాది ఈ కులం, మాది ఆ కులం, మాది ఇది అని చెప్పడం అంత ఇక్కడే. చచ్చిపోయిన తర్వాత ఏ భేదం ఉండదు పిల్లారా.
ఈ చచ్చిపోయినప్పుడు జరిగే అద్భుతం ఏంటో తెలుసా? ఆత్మ బయటకు వస్తుంది. ఈ ఆత్మ బయటకు వచ్చినప్పుడు దానికి ఎటువంటి భేదం ఉండదు. ఇది పురుషాత్మ, ఇది స్త్రీ ఆత్మ అనే లింగ భేదం ఉండదు. ఇది కమ్మాత్మ, ఇది కాపాత్మ, ఇది బ్రాహ్మలాత్మ, కులభేదం ఉండదు. ఇది నల్లాత్మ, ఇది తెల్లాత్మ అనే వర్ణభేదం ఉండదు. ఇది పొట్టాత్మ, పొడుగాత్మ, లావాత్మ, సన్నాత్మ అనే సైజు భేదం ఉండదు. ఇది కేశవరం ఆత్మ, ఇది కెనడా ఆత్మ అనే ప్రాంత భేదం ఉండదు. ఈ ఆత్మకి కావలసిన ఏకైక గుణలక్షణం ఏంటంటే, మన దేశ వాంగ్మయం చెప్పింది, బైబిల్ చెప్పింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పవిత్రముగను పరిశుద్ధముగను నిర్దోషముగను నిలవబెట్టుకొనవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత యేసు క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. బిఫోర్ వి వర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్, తల్లి గర్భంలో శుక్రంగా శోణితంగా రూపొందించబడి అండం పిండం అవ్వడానికి ముందే నువ్వెవరో నేనెవరో ఆయనకి తెలుసు. వి వర్ ఇన్ ద క్రియేషన్, జగత్ పునాది వేయబడక మునుపే నువ్వెవరో నేనెవరో ఆయనకి తెలుసు. అయితే ఒకరోజు మనం ఆయన దగ్గరికి చేరాలి. అందరం అక్కడికే చేరాలి. ప్రతి ఆత్మ లేపబడుతుంది, చేరాలి. అయితే చేరేది ఏ స్థలం? మనకున్నటువంటి శాస్త్ర ప్రకారంగా, భక్తి ప్రకారంగా స్వర్గముతో పాటు నరకం ఉంది. బైబిల్లో పరలోకం, పాతాళం అన్నారు. మనకి ఇంకా భక్తులు ఏమంటారు తెలుసా? వైకుంఠం అన్నారు. ఒకరోజు ఈ ఆత్మ అక్కడికి చేరాలి. ఈ ఆత్మ అక్కడికి చేరాలంటే ఆత్మకి కావలసినటువంటి గుణలక్షణం ఏంటంటే అది పవిత్రం అవ్వాలి. ఆత్మకి పరిశుద్ధత చేరాలి. హౌ దిస్ కెన్ బి డన్? పవిత్రత ఎలాగొస్తుంది? ఎందుకు పవిత్రత రావాలి? ఆత్మ అపవిత్రత అయింది కనుక. ఎందుకు పవిత్రత చేరాలి? ఆత్మలో పవిత్రత పోయింది కనుక. ఈరోజు ఆత్మకి మరణము అంటింది. దీన్ని ఎవడు కాదనలేడు. చాలామంది అడుగుతారు, ఎవరో ఆదామవ్వలు చేసిన దానికి ఇంకా మేము అనుభవించడం ఏమిటండి అని అంటారు. నేను అంటున్నాను, ఎవరెవరిదో ముత్తాతల ఇంటి పేరు ఇప్పటికీ మనం భరిస్తున్నాంగా. మా ముత్తాత ఇంటి పేరు అదండి. ఏమిటో ఆ చెంటను పెట్టుకున్నారు. ఏమిటది ఆ చెంట? మేము ఈ చెంటను పెట్టుకుంటాం. మార్చేస్తారా? మీ ముత్తాతకి ఏ ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరుతోనే మీ తాతలు, మీ తాతలకి ఏ ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరుతోనే మీ తండ్రులు, మీ తండ్రులకు ఏ ఇంటి పేరు ఉందో ఆ ఇంటి పేరుతోనే ఇప్పుడు మీకు ఏ ఇంటి పేరు ఉందో అదే ఇంటి పేరుతో మీ పిల్లలు. అవునా కాదా? దీన్ని నువ్వు ఎలాగ మార్చలేవో, దీనిని నువ్వు ఎలాగ కళంకితం చేయలేవో, దీనిని ఎలాగ త్రోసి వేయలేవో పాపము కూడా ప్రవేశించింది. దీనికి ఇంకా లాజిక్ ఏమీ లేదండి. ఊరికి ఆలోచించి వాళ్ళు చేసిన పనికి మనకేంటండి? అంతే, వాళ్ళు చేసిందే ప్రారంధం అన్నారు. అందుకే దాన్ని ప్రారంధం అంటే అర్థం ఏమిటి? అంతే, ఆ చేసుకున్నటువంటి ప్రారంధం అది అప్పుడు జరిగిపోయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. దాని నుంచి మానవుణ్ణి ఎలాగ పవిత్రం చేయాలి? ఈరోజు ప్రియులారా, శరీరం అంతా బాగా చెమట్లు పట్టి నేను వాసన పడుతుంటే తెలారా స్నానం చేసి పవిత్రం చేసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున ఏ టీ మరకలో షర్ట్ మీద పడితే దాన్ని తీసుకెళ్లి డ్రై వాష్కి ఇచ్చి పవిత్రం చేయొచ్చు. ఇళ్ళేవో మాసిపోయినట్టుగా అనిపిస్తే రంగులు వేసుకుంటే పవిత్రం అవుతుంది. ఈవెన్ మన కడుపు లోపల అనగా మన శరీరం లోపల ఉన్నటువంటి వాటిని కూడా చంపగలిగి పవిత్రం చేయగలిగే టెక్నాలజీ వచ్చింది. కీమోథెరపీ, రేడియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ లాంటి థెరపీల ద్వారా క్యాన్సర్ కణాలను సైతము చంపగలుగుతున్నారండి ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్లు. మీకు విచిత్రం చెప్పనా? బెంగళూరులో ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఒక కుర్రాడు చచ్చిపోతూ ఉన్నాడు. ఆ చచ్చిపోతున్న కుర్రాడు ఒక చిన్న డిక్లరేషన్ ఇచ్చాడు. నేను కానీ చచ్చిపోయిన వెంటనే నాలో ఏ పార్ట్ పనికొస్తుందో ఆ అవయవాలన్నీ నేను దానం చేసేస్తున్నానని ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. అదే సమయానికి అట్ ద సేమ్ టైం చెన్నైలో ఒక హాస్పిటల్లో ఒక యవనస్తుడికి గుండె మార్చాల్సిన అవసరం ఉంది. అతని గుండె బాగా పాడైపోయింది, వాల్వులు చెడిపోయినాయి. గుండె మారిస్తే తప్ప అతను బ్రతకడు. వెంటనే కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం స్పందించి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గంలో ఇంక ఏ బళ్ళు రాకుండా బారికేడ్లు పెట్టేసేసి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ని రెడీ చేసి ఈ కుర్రవాడు చచ్చిపోయిన వెంటనే వైద్యులు రోడ్డు మీదనే అక్కడే ఆపరేషన్ చేసి అతని గుండెను తీసి ఒక బాక్సులో పెట్టి వెంటనే ఆ బాక్స్ని చెన్నై పంపించి
హాస్పిటల్లో అతనికి అతికించి అతన్ని బతికించారు. దేవునికి స్తోత్రం కలుగునాయి. ఇప్పుడున్న టెక్నాలజీ అంత పెరిగింది ప్రియులారా. నేనంటున్నాను, ఇవన్నీ పవిత్రం అవుతున్నాయి. మరి నీ ఆత్మ ఎవరు పవిత్రం చేస్తాడు? ఆత్మకి పవిత్రత ఎలా చేకూరుతుంది? ఈ ఆత్మకి పాపం ఎలా ప్రవేశించిందో చెప్తున్నాను ప్రియులారా. దేవుడు మొదటగా మానవుడిని చేసినప్పుడు వారిని తీసుకొని వెళ్ళి ఏదేను అనే ఒక తోటలో పెట్టాడు. ఈ కేశవరం లాంటి ఊరు అనుకుందాం. ఆయన పెట్టి ఏం చెప్పాడంటే, ఈ బాక్సులే జీవవృక్ష ఫలాలు అనుకోండి. ఈ చెట్లో ఉన్న ఫలాలు రోజు తినండి, ఈ చెట్లో ఫలాలు తినకండి. ఇది మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాలు, అప్పుడే తినకండి. నేను పెడతాను, ఒక టైం ఉంది, ఆ టైంకే అన్నీ కూడా టైంకే చేస్తారండి. అవునా కాదా? ఎప్పుడు పడితే అన్నీ చేయరుగా, ఎప్పుడు పడితే అలా చేయరు. ఆ టైంకి నీకోసమే చేశాడు. ఇది కూడా దేవుడు ఏం చేశాడు? ఇది కూడా నీకోసమే డిజైన్ చేశాడు, ఇది నీకోసమే డిజైన్ చేశాడు. ఒక రోజు నీకు పెడతాడు. మనకి ఈ లోపల ఆతృత ఎక్కువ, మనకి కంగారు ఎక్కువ. నేను వచ్చిన వెంటనే రాజుగారు అన్నారు, డైరెక్ట్గా స్టేజ్ ఎక్కేకండి, అదిగో ఆ ఇంట్లో మీకు వచ్చి టిఫిన్ ఏర్పాటు చేసాం, వెళ్ళి తినండి అన్నారు. నేను వెళ్ళేసరికి ఒక హాట్ బౌల్లో గారెలు, పక్కన కప్పులో అల్లపచ్చడి, మంచినీళ్ళ సీసా అన్నీ ఉన్నాయి. వెళ్ళడంతోనే గబగబా బౌలు తీసేసి ఆ పచ్చడి నాకేసుకొని గబగబా గారెలు తినేస్తుంటే, పెడదాం అనుకున్నాడు కంచం తేయడానికి లోపలికి వెళ్ళి, అయ్యో ఇదేంటిది, కుక్క ముట్టిట్టినట్టు అలా తినేస్తున్నాడేంటి? అది ఆయన కొరకే కదా చేసాం. ఆయనే మర్యాదగా ఉండుంటే ప్లేట్లో 2 పెట్టి పచ్చడేసి, బాగున్నాయంటే ఇంకో 2 పెట్టి, అవసరమైతే ఇంకో 2 వేస్తాం. ఈ లోపల మీద పడిపోయి తినేయాలా? అవునా కాదా? మానవుడు అదే చేశాడు. తొందరపడిపోయి దేవుడు ఇవ్వడానికి ముందే, చాలామందికి ఉన్న ఆతృత అదే. దేవుడు ఇవ్వడానికి ముందు, తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి ముందే ఐ లవ్ యూ ఏంటది? తల్లిదండ్రులు చేస్తారు కదా, కన్నోళ్ళకి తెలియదని బాధ్యత. నీ చిన్నప్పటి నుంచి డైపర్ కొన్న మీ నాన్నకి తెలియదని నీకు పెళ్లి చేయాలని. డైపర్ కొనకుండా వదిలేసాడా? చెప్పు. చిన్న పిల్లగా పుట్టినప్పుడు నిన్ను, నీ నీ యొక్క శరీరాన్ని భోస్మలతో వదిలేసాడా వీధిలోకి? నో. నువ్వు చదువుకోవడానికి ఫీజులు కట్టాడు, నువ్వు ఎదుగుతుండగా బట్టలు మారాయి, నువ్వు ఎదుగుతుండగా నీ ఆహార నియమాలు మారాయి, నీ ఎదుగుతుండగా నీ అవసరతలు మారాయి. కష్టపడి తండ్రి తీసుకొచ్చి ప్రతీదీ పూడుస్తున్నాడు. అవసరమైతే ఇంకొక పిడికడు ఎక్కువ పని చేస్తున్నాడు. ఏమండో పిల్లకి ఫీజు కట్టాలంటే ఇంకొక 400 ఇటుకలు ఎక్కువ తీస్తున్నాడు, ఇంకొక 400 కేజీలు అమ్ముకుంటున్నాడు కష్టపడి సైకిళ్ళ మీద, బళ్ళు మీద తిరిగి. ఎందుకోసం? నువ్వు ప్రయోజకురాలు అవుతావు, ప్రయోజకుడు అవుతావు. ఆ తర్వాత నీ గురించి ఆలోచిస్తాడు. అసలు ఇళ్ళన్నీ ఎందుకు కట్టుకుంటాం? రేపు పొద్దున్న కొడుకు పెళ్లి చేసినప్పుడు అవతల వాళ్ళు అడుగుతారు, పిల్లడి పేరులో ఇల్లు ఏమైనా ఉందా అంటారు. అందుకనే ఒక ఇల్లు కట్టి ఆడి పేరులో రాసి, అమ్మ ఆడికంటూ సొంత ఇల్లు ఉంది అని కష్టపడి తండ్రి ఇస్తాడండి. పాపం తండ్రికి తెలియదు, ఆడికి పెళ్ళి అయిన తర్వాత ఆడు సొంత ఇంట్లో దూరిన తర్వాత ఈయన బయటికి తోలేస్తాడని. ఇప్పుడు అదే జరుగుతుందండి. అది అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు? ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, నీ కొరకే దేవుడికి కూడా ఒక సంకల్పం ఉంది. అన్ని తగిన సమయంలో చేస్తాడు. 27 సంవత్సరాలు నన్ను దేవుడు పట్టించుకోలేట్టే ఉన్నాను. నేను ఎంతో భక్తి చేశాను ప్రియులారా. నేను చేసిన భక్తి చాలా ఎక్కువ. కాకినాడలో కొన్ని గుళ్ళల్లో ప్రతి పూజారికి సహకారిగా ఉండేవాడిని. బాలా త్రిపుర సుందరి గుళ్ళో అయితే మేమే ధర్మకర్తలం, ఆ ఫ్యామిలీయే. నవరాత్రి వచ్చిందంటే ఇంక అక్కడే ఉండేవాళ్ళం మేము. నేను అన్ని తక్కువ చేసి మాట్లాడలే. అన్నవరం దేవస్థానానికి వెళితే అపారమైన గౌరవం మాకు. ఎందుకంటే అలాంటి స్థితిలో నేను పెంచబడ్డా. 27 సంవత్సరాలు నన్ను ఎందుకు వదిలేసామని ఎప్పుడు అడగలే. 27 వరకు ఆయన నన్ను పట్టించుకోలే. 28వ సంవత్సరంలో నన్ను ఆయన తన బిడ్డగా చేసుకున్నాడు. ఈరోజు 53వ సంవత్సరం వచ్చింది, వాడుకుంటున్నాడండి ఆయన. 85 దాకా వాడుకుంటాడు అక్క, తర్వాత పోతాను. నేను అనేది ఏంటంటే, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నీకు ఇంతవరకు తెలియలేదేమో, తప్పేమీ లేదు. తెలియకపోయినంత తప్పు లేదు. నేను అదే అంటానండి, యేసు ప్రభువుని గురించి నీకు తెలియకపోయినంత మాత్రాన పాపం కాదు, తప్పు కాదు. తెలుసుకోకపోతేనే తప్పు. నీ బ్రతుకు ఒక అర్థం ఉంది మిత్రమా. ఈ చిన్న బ్రతుకుని ఊరికే ఇచ్చేసి జీవించే అని అనలా. ఈ బ్రతుకు అర్థం ఉందండి. కుక్క పిల్లల్ని కనేసిన తర్వాత కొద్ది రోజులు పాలిస్తుంది, తర్వాత వాటి నుంచి తప్పించుకొని వెళ్ళిపోద్దండి. అవే ఆ పెంటకి ఈ పెంటకి, ఆ గుమ్మం దగ్గర ఈ గుమ్మం దగ్గరికి వెళ్ళి అవే ఎదుగుతాయి. కానీ నిన్నలా వదిలేలేదే, నిన్నలా వదిలేదు. నీకంటే ఒక ప్రత్యేకత ఉంది దేవుడి దృష్టిలో. ఇక్కడున్న ఒక్కొక్కరంటే ఆయనకి ఇష్టం, అందరంటే ఆయనకి ఇష్టం. ప్రతి వాళ్ళు తిరిగి నా దగ్గరికి రావాలనేది ఆయన ఇష్టం. తొందరపడి తినేశారు. ఎలా తిన్నారో కూడా చెప్పనా మీకు? వాళ్ళు రోజు ఇది తినమన్నాడు కనుక రోజు ఇది తింటున్నారు. ఇది జీవవృక్ష ఫలం, ఇదేమో మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షఫలం. ఇది ఏదైతే తినద్దన్నారో
యతో దృష్టి తత్వం మనహ అని ఒక మాట ఉంది. దృష్టి ఎక్కడుంటుందో మనస్సు అక్కడే ఉంటుంది. అందుకే నేను అంటున్నాను, నీ దృష్టి ఎక్కడుందో నీ మనస్సు అక్కడే ఉంటుంది. మీ దృష్టి దేవుడి మాటల మీద పెట్టండి, అప్పుడు మీ మనస్సు కూడా దేవుడి మాటల మీదే ఉంటుంది. వీళ్ళని ఏదైతే తినద్దన్నారో దాని మీదే దృష్టి ఉంది. చిన్నపిల్లలతో అంటారని అమ్మ, రే ఆ గదిలోకి వెళ్ళకూడదురా అంటే ఈ దృష్టి అంతా గదిలోనే ఉంటుంది, ఏముందా అని అందులో చూస్తుంటాడు. వీళ్ళకి అంతే, అది తినద్దన్నారే కానీ దృష్టి అక్కడే ఉంది. తినడానికి రోజు ఇక్కడికి వెళ్తున్నారు, చూసేదేమో అటు, దృష్టి ఏమో అటు, వెళ్ళడం ఏంటి ఇటు. ఇప్పుడు మానవుడు అదే చేస్తున్నాడండి. వాడి దృష్టి అంతా లోక సంబంధంగా ఉంటుంది, ప్రయాణం ఏమో పరలోకం వైపు వెళ్తుంటాడు. నేను అంటున్నాను, అందరికీ ప్రయాణం సాగే కొలది తరిగిపోద్ది కదండి. అందుకని ఒక పాట రాశారు అప్పట్లోనే, ఓ మంచి పాట. పెరుగుతుంది వయసని అనుకుంటారు, కానీ తరుగుతుంది ఆయువని తెలుసుకో. ఈ చూసేదంతా లోకం వైపు చూస్తాం, ప్రయాణం ఏమో మరణం వైపు వెళ్తుంటాం. అంతే కదండి. ఇది 6వ వార్షికోత్సవం, వచ్చే సంవత్సరం 7, నాకు ఇప్పుడు 53, రేపు 25వ తారీఖు వస్తే 54లోకి వచ్చేస్తాను. ఎదరికి వెళ్తున్నాను, చూసేదంతా ఇంకా మేడలాలి, ఇంకా 2 పెళ్ళాలు దొరకలేదు, ఇంకా నాకు అది లేదు. ఈ దిక్కుమల ఆలోచనే ఒక దాంతో సరిపెట్టుకోలేముగా. మనిషికున్న తాపత్రయం బలహీనతే. నేను అంటున్నాను, ఇటే చూస్తున్నప్పుడు అప్పుడే అడ్వాంటేజ్ తీసుకున్నాడు సాతాను. ఈ సాతాను వచ్చి వాళ్ళని ఏమడిగాడు తెలుసా? వాళ్ళిద్దరూ దిగంబరులుగా ఉన్నారండి. బైబిల్ ప్రకారం ఆదికాండం 2:18 నుంచి 25 వరకు చదివితే వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తారు. ఆ 25వ వచనంలో, అప్పుడు ఆదాముయు అతని భార్యయు దిగంబరులే ఉండిరి, వారు సిగ్గు ఎరగక ఉండిరి అని ఉందండి. విచిత్రం ఏంటంటే, ఈ సాతాను వచ్చి ఏ ప్రశ్న వేస్తున్నాడంటే, మీరు ఎందుకండి బట్టలు లేకుండా ఉన్నారు అని అడిగాడా? మీకేంటి ఒకళ్ళకొకళ్ళకి సిగ్గు లేదా అని అడిగాడా? ఏమడుగుతున్నాడో తెలుసా? మీరు రోజు అది తింటున్నారు కానీ ఇది ఎందుకు తినట్లేదు? ఈ ప్రశ్న ఎప్పుడు వేస్తారా, ఎవరేస్తారా అని చూస్తున్నట్టు ఉన్నారు వాళ్ళిద్దరూ. వెంటనే చెప్పేశారు, తినకూడదట. అయ్యి బాబోయ్, ఆడడుగుతున్నాడు తెలివిగా, వెంటనే అంటున్నారు తింటే చచ్చిపోతామంట. అసలు చావేంటో తెలియదండి వీళ్ళకి. ఎందుకంటే దేవుడు చేసిన డిజైన్లో చావు లేదు. ఆయన పంచ ఆశీర్వాదాలు ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి, లోపరుచుకోండి, అన్నిటి మీద మీరు అధికారం కలిగి ఉండండి. మరణించండి అని చెప్పలే. ఈ మరణాన్ని మానవుడే తెచ్చుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 21లో అంటాడు, మనుషుని వలన మరణము వచ్చెను. ఈ మరణము దేవుడి డిజైన్ కాదు, మనం చేసిన అతిక్రమాన్ని బట్టి. ఒరే స్పీడ్ వెళ్ళకరా బాబు, ఆ స్పీడ్ వెళ్తే నువ్వు అని తల్లిదండ్రులు ఏమంటా తెలుసా? ఏదైనా యాక్సిడెంట్ అవుతుందిరా, యాక్సిడెంట్లో నువ్వు చచ్చిపోవచ్చు, అవునా కాదా? అంటే మరణాన్ని ఎవరు తెచ్చుకుంటున్నారు? స్పీడ్ వెళ్లకుండా నాన్న ఏదో కష్టపడి చంపుడు సంపాదించి ఒక బండి కొనిస్తే ఆ బండి మీద చక్కగా వెళ్ళి కాలేజీకి వెళ్ళి రావడము, ఫ్రెండింటికి వెళ్ళి రావడం కాదు, ఎక్కిన వెంటనే రారా రే అనే లోపల కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడం, మలుపు తిరుగుతుండగా లారీని గుద్దేయడం. మరణం ఎవరు తెచ్చుకుంటున్నారు? ఒరే మా సహవాసంలో కూడా ఉన్నాడు రమణ అని, బాప్టిజం తీసుకోవయ్యా అంటే నేను తీసుకున్నాను అన్నాడు. ఎరా బాబు అన్నాను, నేను చుట్టమానలేకపోతున్నాను అన్నాడు. వాళ్ళు ఆవిడంది, నువ్వు బాప్తిజం తీసుకో, మెల్లగా దేవుడే చుట్ట తీసేస్తాడు అంది. నీ మాట మీద తీసుకుంటాను, ఆయన తీసేసుకున్నాడు. దేవుడు తీయలేదు, ఆడికి ఆలుతూనే ఉన్నాడు. నేను చెప్పాను, ఒరే అబ్బాయి వద్దురా, ఈ దిక్కుమాల చుట్ట వదిలే, ఎందుకు వచ్చింది? ఆ చుట్ట నీకు ఆనందాన్ని కలిగిస్తుంది టెంపరీగా, కానీ తర్వాత మళ్ళీ చాలా కష్టపడతామంటే మానేస్తానండి అనుకొని ఆ చుట్ట ఎలా కాల్చేవాడంటే ఇక్కడ పెట్టేవాడండి. ఇలా కాల్చి ఇప్పుడు హోప్ హాస్పిటల్లో ఉన్నాడు. మొన్ననే ఆపరేషన్ చేయించాం, పెద్ద క్యాన్సర్ పుండు వచ్చేసింది. ఎవడు తెచ్చుకున్నాడు? వద్దురా బాబు అంటే, వద్దురా నాయన అంటే మనం వినం. నువ్వెవడు మా చెప్పడాక, మా భక్తి మాకు వెళ్దా ఈ బాబోయ్, గట్టిగా కేకలు పెట్టి అరుస్తావే తప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవే. విచిత్రం ఏంటంటే, వాడు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఎందుకు తినకూడదు అని అడిగేసరికి వాళ్ళు తింటే చచ్చిపోతామంటే వాడు వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇది నిజమా? తింటే చచ్చిపోతారా? మీరు చచ్చినా చావరు. వాళ్ళకి అది నచ్చిందండి. ఈ లోపల ఆదాము అలా చూస్తున్నాడు, ఎందుకు వచ్చింది, దేవుడు వద్దన్నాడు బాబు అన్నట్టు చూస్తున్నాడు. అవ్వమ్మ నోమి అని చెప్పి తీసి తినేసింది. తిన్న వెంటనే చావలేదు. వెంటనే ఆడి వైపు చూసి, నేను చచ్చానా? చావలేదే, నువ్వు తిను. అది కదే, తింటావా, నేనే చంపానా? వెంటనే ప్రియ దేవుని పెట్టారు,
తినేసాడు వాడు కూడా. తిన్న వెంటనే, పండు తిన్న వెంటనే పాపం వచ్చిందా లేదా? పండు తింటే పాపం రాలే, పండు తింటే పాపం గనక పాపం వచ్చింది, అవునా కదా? అది కూడా కాదు, సాతానికి చెప్పడండి, మందు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఎవడు బాగు చేయడు. ఎందుకంటే సాతాను అసలు వెళ్ళడు అక్కడికి. మందు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు ఇంకా 90 తాగుతున్నావు, ఫుల్ ఆగే అని అండో. ఎందుకంటే అటు 90తోనే చచ్చిపోతే చాలు వీడికి. సిగరెట్ కాల్చేవాడి దగ్గరికి వెళ్ళి సాతాను, ఈ సిగరెట్ కాలుస్తున్నావా, దీనికి ఆ సిగరెట్ కాల్చని ఏం సలహా ఇవ్వడు. ఎలాగో అలాగ వాళ్ళలోకి సిగరెట్ వెళ్తే చాలు. వ్యభిచారం చేస్తున్నాడు దగ్గర చిచ్చి ఇక్కడే ఉంది, అక్కడైతే అద్భుతమైన అందగత్తలు ఉన్నారు అనేమో అనరు. వీడు అడుక్కునే వాళ్ళు తిరుగుతూనే ఉంటాడండి. తప్పు చేసేవాడితో సాతానికి సంబంధంలే, ఎందుకంటే ఆల్రెడీ ఆడు తప్పులో ఉన్నాడు. తప్పు చేస్తున్న వాడిని బాగు చేసే పనే యేసు ప్రభువుది. అందుకని ఈ పాపము తెచ్చుకున్నారు వీళ్ళు. ఎలా తెచ్చుకున్నారు? దేవుని మాటను అతిక్రమించి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఈ పాపం లోపలికి వచ్చిందో వీళ్ళు పాపంతో నింపబడ్డారు. నింపబడి క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు ఇక్కడికి. ఏం తినేయడానికి? జీవవృక్ష ఫలాలు తినేయడానికి వెళ్ళిపోతున్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ పాపం దూరిన ఈ మానవుడు జీవవృక్ష ఫలాలు కానీ తినేస్తే నిరంతరము పాపిగానే ఉండిపోతాడని వెంటనే జీవవృక్ష ఫలాల దగ్గర అగ్ని ఖడ్గ జ్వాలలను కాపలా పెట్టేశాడు, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా. అయితే ఎంత దేవుడు మంచోడో చెప్తున్నాను. ఇవి ఎవరి కొరకు చేశాడు? మానవుడి కొరకే. తిరిగి ఆ మానవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మధ్యలో మానవుడికి ఏమొచ్చింది? పాప ప్రవేశం వచ్చింది. ఈ పాపము పరిపక్వమై మరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ మరణం నుంచి తప్పించి ఈ జీవవృక్ష ఫలాలు తినిపించడమే ఆయన ఉద్దేశం. అందుకనే వీళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి ఎప్పుడైతే భూమి చెడిపోయిందో, భూసారం వల్ల ఈ చెట్టు కూడా చెడిపోతుందనే ఈ చెట్టును తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? భూమి మీద నుంచి తీసేసి ఎక్కడ పెట్టేశాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉందండి ఆ మాట. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాడు. చాలా జాగ్రత్త. ఎక్కడుందండి ఇప్పుడు? పరదేశులో ఉంది. దేవుని పరదేశులో పెట్టేశాడు. ఈ చెట్టు ఫలాలు మనిషే తినాలి. అందుకనే ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో చివరి గ్రంథం. చివరి గ్రంథములో చివరి అధ్యాయం 22వ అధ్యాయములో చివరి మాటలు 14వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? 14లో జీవవృక్ష ఫలములకు హక్కు గలవారమై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ఈరోజు ఆ జీవవృక్ష ఫలాలు నీ కొరకు నా కొరకే చేశాడు. ఇవి మళ్ళీ తినాలంటే మనం పరదేశం వెళ్ళాలి. పరదేశంలో వీటిని తినాలి. వీటిని తిన్న తర్వాత పరలోకం వెళ్ళాలి, ఆయనతో రాజ్య సింహాసనం చేయాలి. కొంచెం నేను వెనక్కి వస్తున్నాను మీకు అర్థం అవ్వడం కొరకు. పరలోకంలో దేవుడితో ఉండాలి అంటే దానికి ముందు స్టెప్ ఏంటి? పరదేశంలో జీవవృక్ష ఫలాలు తినాలి. పరదేశకు నువ్వు వెళ్ళాలంటే దాని ముందు స్టెప్ ఏంటి? పునరుద్ధానంలో నువ్వు లేవాలి. పునరుద్ధానంలో నువ్వు లేవాలంటే దాని ముందు స్టెప్ ఏంటి? నువ్వు చావాలి. నువ్వు చావాలి అంటే దాని ముందు స్టెప్ ఏంటి తెలుసా? నీలో పరిశుద్ధమైన ఆత్మ రావాలి. పరిశుద్ధమైన ఆత్మ నీలో రావాలంటే ముందు స్టెప్ ఏంటో తెలుసా? ఆ ప్రభు రక్తంలో నువ్వు కడగబడాలి. ప్రభు రక్తంలో నువ్వు కడగబడాలంటే ముందు స్టెప్ ఏంటో తెలుసా? ఆయనను నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించాలి. ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించాలంటే దాని ముందు స్టెప్ ఏంటో తెలుసా? ఆయన మాటలు వినాలి. అంటే ఇప్పుడు మనం ముందు స్టెప్లో ఉన్నాం. ఇప్పుడు ఈయన మాటలు వినాలి. ప్రభు అయిన యేసుకి మన హృదయాన్ని అంగీకరించాలి. మన యొక్క బ్రతుకుని ఆయన చేతిలో పెట్టాలి. ఆయనలో ఉండి మనం చావాలి. చచ్చిపోయిన మనం పాతి పెట్టబడిన మనం పునరుద్ధానంలో లేవాలి. పునరుద్ధానంలో లేచిన పరదేశికి వెళ్ళాలి. పరదేశంలో జీవవృక్ష ఫలాలు తినాలి. అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళి ఆయనతో సింహాసనం మీద కూర్చోవాలి. ఇంత భారీ ప్రణాళిక ఈ చిన్న పిపీలకానికి ఇచ్చాడు. పురుగులాంటి బ్రతుకులకి ఇచ్చాడు ఆయన. ఆలోచన చేద్దాం. ఎవరు పవిత్రం చేస్తారు? ఇప్పుడు ఈ ఆత్మ పరభాగ్యం చేరడానికి ఎవరు పవిత్రం చేస్తారు? ఈ భూమి మీదవన్నీ టెంపరీ అండి. ఈ భూమి మీదవన్నీ తాత్కాలికం. మాట్లాడి నేను రేపు పొద్దున్న 4 గంటలకల్లా ప్రయాణం తీసుకోవాలి. ఏమో రేపు ఏం జరుగుద్దో నాకే తెలియదు. ఆ ప్రయాణం తీసుకుంటూ ఉండగానే మధ్యలో ఏదైనా జరిగితే ఏం చేస్తావు బ్రదరు? నిన్న రాత్రి అండి బాబు, నిన్న రాత్రి మాకు వాక్యం చెప్పాడు బాబా. ఎన్ని రోజులు ఎడుతావు వీటలాగా? ఎన్ని రోజులు? నేను అంటున్నాను పిల్లరా, అదే నిన్న జరిగిందంటే రాజుగారు తెగ ఎడుతాడు. ఎందుకని? 3వ రోజు ఆయన్నే పెట్టుకున్నావు తండ్రు. ఇదంతా ఇక్కడే ప్రియులారా. ఈ జీవితం ఇక్కడ ఉన్నంతసేపే ఈ గొప్పలు అన్నీ కూడా. నేను అంటున్నా, నీ ఆత్మకి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నీ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకుంటావా?
నీ ఆత్మకు నువ్వు మేలు చేస్తావా? కష్టపడి సంపాదిస్తున్నావు మిత్రమా, ఎవరి కోసం? రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కో పైసా కూడబెడతావు, నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటు పడతావు. ఆ తుని ప్రాంతానికి వెళ్ళండి అయ్యా, హైవే పక్కనంతా అర్ధరాత్రి మామిడి పళ్ళు అమ్ముతూనే ఉంటారండి వాళ్ళు. రాత్రి ఉండదండి వాళ్ళకి, రాత్రి ఉండదు, పగలు ఉండదండి. అలాగే ఈజీషేర్లో కూర్చొని ఉంటారు. ఏదైనా కారు ఆగితే వెంటనే అయ్యా కొంటారా? రాత్రి అంతా కష్టపడుతున్నామండి. ఈరోజు ఇప్పటికీ రాత్రులు డ్యూటీ చేసి ఇళ్ళకు వచ్చే పురుషులు ఉంటారండి. అలిసిపోయి వస్తాడండి పాపం, మళ్ళీ పొద్దున్నే పోవాలి. రాత్రులు పొలంగట్లోకి వెళ్ళి పడుకునే వాళ్ళు ఉన్నారండి. నేను అంటున్నాను ప్రియులారా, ఎందుకోసం ఈ తాపత్రయం? రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కో పైసా కూడబెడతావు, నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటు పడతావు. నీవు కూర్చుకున్న దానిలో పూచికైన తీసుకొని పోలేవు, పూచికైన తీసుకుని పోలేవు. నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు, అయాచిత ధనమందుకొని నీ వారసులు పూర్తిగా చెడతారు. ఆలోచన చేయండి పిల్లరా, నీ ఆస్తి అంతా సంపాదించి పట్టుకుపోతారు నీ పిల్లలు. వాళ్ళకి తెలియదని నువ్వు ఎంత కష్టపడి కట్టావో. నేను దేశాలు తిరిగి వాక్యం అందిస్తున్నానండి. అబుదాబి వెళ్ళాను, 2 రోజులు ఉన్నానండి అక్కడ. 2 రోజుల్లో వాళ్ళు నాకు దగ్గర 80,000 ఇచ్చారండి. మా అబ్బాయి ఫోన్ చేశాడు, అక్కడి నుంచి వస్తూ అదేదో యాపిల్ ఫోన్ అంట, 128 GB అంట, 7+ అట, కొనమన్నాడండి. 65,000 అయిపోయినాయి అక్క. ఆడికేం తెలుసు, ఇప్పుడు ఆ సెల్ ఎట్టుకొని తెగ ఆడుతున్నాడండి. ఒకసారి సెల్ ఎవరు అంటే ఇది నాది అంటున్నాడు. మళ్ళీ దానికి ఒక నెంబర్ పెట్టాడు, ఏదో ఓపెన్ అవ్వకుండా పాస్వర్డ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ఈవెన్ ఐ నెవర్ టచ్ అండి. ప్రార్థన ఒకటి చేయించుకున్నాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర, మళ్ళీ నాకు ఇస్తే కానుక ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ప్రార్థన చేయించుకుని వాడుతున్నాడు ఆడు. నేను అంటున్నాను పిల్లరా, నీ ఆర్జితం అంతా నీ పిల్లలు అనుభవిస్తారు కదా. మనకి సంతోషమే, కడుపు నిండుద్ది, మన పిల్లల ముఖంలో నవ్వు చూడడమే తల్లిదండ్రులుగా మనకిష్టం. కానీ నేను అంటున్నాను పిల్లరా, ఈరోజు నీ ఆస్తి అంతా తీసేసుకొని బయటపడేసే పిల్లలు. మా కాకినాడ రండి దైవజొండ, ఆ కాంతి టీవీలో మాట్లాడడానికి వస్తుంటావు కదా, ఒకసారి రండి చూపెడతాను. కొన్ని హాస్టల్స్ ఉన్నాయండి, వృద్ధాశ్రమాలు అండి అవి. అక్కడికి వెళ్ళి నన్ను ఒకసారి ప్రార్థన చేయమన్నారు. ప్రభువా నీ చిత్తం అయితే త్వరగా ఈ ఆశ్రమాన్ని మూసే అన్నాను. అదేంటండి బాబు అలా ప్రార్థన చేస్తారంటే మీరు అంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా, ఏ తల్లిదండ్రులు అక్కడికి రాకూడదండి, ఏ అమ్మా నాన్న అక్కడికి రాకూడదండి. నవమాసాలు మోసి కన్న తల్లి పెద్దోళ్ళు అయిపోతుంటే ఓరవలేక, వాళ్ళు భరించలేక, వాళ్ళు చేస్తున్న చేష్టలు తట్టుకోలేక ఎందుకు వచ్చి హాస్టల్లో పడండి. నేను వెళ్ళానండి ఒక హాస్టల్కి. తల్లి ప్రేమ ఏంటో అర్థం కాదండి. మన దేశం అలాంటి భక్తి నేర్పలేదు ప్రిల్లరా. మీరు పల్లెటూరాలు కనుక కొంచెం అమ్మలు ముసలోళ్ళైనా ఉంచుకుంటారు, తండ్రులు ముసలోళ్ళైనా భరిస్తున్నారు. పట్టణాల్లో పోజుగళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. వాళ్ళకి నేను పెట్టిన పేరేంటి తెలుసా, వెధవలు. అమ్మని నాన్నని ప్రేమించలేక అమెరికాలోను హైదరాబాదులోను ఉద్యోగాలు చేసి లక్షల రూపాయలతో నెలకి జీతాలు సంపాదిస్తూ తల్లిదండ్రులను తీసుకెళ్ళి హాస్టల్లో పాడేసే ప్రభుత్వులు ఉన్నారు. అమ్మ ప్రేమ ఎంత విచిత్రమైందో చెప్పనండి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆగస్టు 15కి కొంతమంది ఖైదీలను వదిలేస్తున్నారని ఒక ఆయన వార్త చదువుతున్నాడు. ఓ ముసలిది వింది, ఏటయ్యా ఏట అంటున్నావు అంటే, జైల్లో ఉన్న వాళ్ళని అందరినీ వదిలేస్తున్నారట మా అమ్మ అంటే. అయ్యి నాకు కొడుకున్నాడయ్యా, అన్ని వదిలేస్తారా? పేర్లేమి వేయరు, అక్కడ ఎవరిని వదులుతారో వాళ్ళే అని. నిజంగా నా కొడుకుని వదిలేస్తారేమో అనుకొని ఇంత ఇత్తడి క్యారేజ్ నిండా అన్నం వండుకొని, అడిగి చేపల పులుసు అంటే ఇష్టమని ఇంత స్టీల్ గిన్నె నిండా 2 ముక్కలు చేపల పులుసు వేసుకొని, పైగా తలకాయ ఇష్టంతో తింటాడని పరిగెత్తుకొని తీసుకెళ్ళిందండి ఆ ముసలిది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెద్ద చెట్టు ఉంటుంది, దాని చుట్టూ చెప్తా ఉంటుంది, అక్కడే కూర్చుంది. పొద్దున్నుంచి ఎదురు చూస్తుంది. ఈనాడోడు అందరూ పేపర్ల వాళ్ళంతా అక్కడే ఉన్నారు, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడానికి. అందులో ఈనాడోడు ఈ మామకే ఫోటోలు తీస్తున్నాడు. ఏం చేస్తుందా అని వచ్చినప్పటి నుంచి తీసాడండి. ఒక్క మెతుకు తినలేదండి.
తెచ్చుకున్న వాటర్ ప్యాకెట్లు పిసుక్కుంటూ తాగి అక్కడే కూర్చుంది. సాయంత్రం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఈమె జైలు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఆ గేట్ దగ్గర, అయ్యా పలానా ఇంటి పేరుతో ఒక ఆయన ఉన్నాడు లోపల, నా కొడుకు అయ్యా అంటే, అమ్మా వదిలిన వాళ్ళలో నీ కొడుకు పేరు లేదమ్మా అన్నారు. నిజంగా ముసలిది మళ్ళీ అదే క్యారేజ్ పట్టుకొని వెనక్కి వచ్చేస్తుంటే ఆ ఫోటో కూడా వేసాడండి. ఉదయాన్నే ప్రార్థన చేసుకుని కిందకు వచ్చి పేపర్ తీస్తే ఇది చూసిన వెంటనే 5 నిమిషాలు ఏడ్చానండి. తల్లి ప్రేమ అలాంటిది, తల్లి ప్రేమ అలాంటిదండి. తండ్రి ప్రేమ బయటకు వచ్చేది కాదండి, అమ్మైనా కనబడిపోద్ది. ఎంత గొప్పగా చదువుకున్న తల్లి అయినా తన బిడ్డను ఎవడన్నా ఏదనంటే ఊరుకోదండి. ఏట్రా అంటున్నావు అనుకుని ముడేసుకు వచ్చేస్తుంది. తండ్రి ప్రేమ అలా బయటపడదండి, అది విచిత్రం. ఒక తండ్రి అలా వస్తూ వస్తూ మిఠాయి దుకాణం దగ్గర ఆగాడు. కొంచెం మిఠాయి ఇవ్వయ్యా అన్నాడు, మిఠాయి ఇచ్చాడు. అది తినబోతుండగా కొడుకు గుర్తొచ్చాడు. సరే పొట్లం కట్టి అన్నాడు. అదేడు సార్ తింటానన్నారు కదా, పొట్లం కట్టి మా అబ్బాయికి తీసుకెళ్తానని. తీరా ఇంటికి వచ్చేసరికి కొడుకు ఆడుకుంటున్నాడండి. రే సూరిగా మిఠాయి తెచ్చాను రా అని అరిస్తే మిగిలిన పిల్లలందరూ డిస్టర్బ్ అవుతారు కదా. వాళ్ళ నాన్న తెచ్చాడు రా, మా నాన్న తేలేదురా అన్న భావనలు వస్తాయని తండ్రి అలర్ట్ ఉంటుందో చెప్తున్నాను. తండ్రి ప్రేమ. రే సూరే అంటే ఆడు ఎలా చూస్తా, డాడీ ఓ సిగ్నల్ పంపించాడండి, నీకు పొట్లం తెచ్చాను రా అని. ఆడు లాభగలభ వచ్చేస్తాడు. అంతే గారం కూడా ఇప్పుడండి తెంపేసుకుని తినేస్తుంటాడు. అందులో తింటూ తింటూ ఒకటి, నాన్న నువ్వు తినంటాడు. గుండె చెరువైపోద్దండి తండ్రికి. అలాంటి భక్తి మన దేశం నేర్పింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ కేశవరానికి నేను అతిథిగా వచ్చాను, నన్ను అతిథిగా చూడాలి. యేసుప్రభు మాటలు మాట్లాడుతూ బుర్ర పగ్గలిపోద్దాయి బాబా, అదా అతిథికి ఇచ్చే గౌరవం. ఊళ్ళోకి కానీ వచ్చేమనుకో కాళ్ళు ఇరిగిపోతాయి, కారుతో దింపేస్తాం అలాగంటారా? అదా మన దేశం నేర్పిన భక్తి. ఈరోజు మనం ఏ భక్తి నేర్చుకుంటున్నాం పిల్లరా? అందుకనే అంటున్నా, నీ ఆస్తి అంతా తీసేసుకున్న తర్వాత నిన్ను అన్యాయంగా వదిలేస్తే నువ్వేమైపోతావు? నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు, అయాచిత ధనమందుకొని నివారసులు పూర్తిగా చెడతారు. ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. నీ ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీకుండునా నీ ఆర్జితం. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూసుకో. ఈరోజు మిత్రమా, నీ ఆత్మరక్షణ కొరకు నువ్వు చూసుకో. నిన్నెవడు పరలోకం తీసుకెళ్ళడు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ ఆత్మను నువ్వు రక్షణ మార్గంలో తెచ్చుకోవాలి. ఇదిగో మా ప్రవేశం జరిగిన ఈ మరణ తుల్యమైన మానవుణ్ణి తిరిగి పాపం నుంచి వేరుపరిచి పరభాగ్యంలో సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్య వారసునిగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ పాపం ఎలా పోతుంది? ఎవరు పవిత్రం చేస్తారు? నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను పిల్లారా. ఇలాంటి వేదికల కంటే అంతంత పొడుగు వేదికల మీద నేను ఎన్నోసార్లు అయ్యప్ప స్వామి మండపాలు కట్టాను. అరటి దొప్పలతో మండపాలు కట్టడం నేను స్పెషలిస్ట్. 3 రోజులు ఉండిపోయేవాడిని అండి. మండపేటలో వివిఎస్ చౌదరి గారి ఇంట్లో 3 రోజులు ఉండిపోయాను. పెద్ద మండపం కట్టానండి. 13 మండపాలు కట్టేవాడిని అండి. నేను అంటున్నాను, పడిపాట పాడాలంటే నేనే ఉండాలి. చండయ్య అనేటువంటి ఒక ప్రత్యేక వాయిద్యాన్ని, ఇప్పుడు ద్వారపుడి గుళ్ళో కూడా ఉంటుందండి, అది చండయ్య అనే వాయిద్యాన్ని కేరళలో నేర్చుకుని మరీ వచ్చి వాయించేవాడిని. ఆశ్చర్యం ఏంటంటే చివరిలో ఒక విజ్ఞాపన చేస్తారు. ఆ విజ్ఞాపన ఏంటంటే, అరుంజుం அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்தி రక్షిக்கும் సత్యమాన పొన్ను 18వ బడిలు వసిక్యం అని మలయాళంలో చెప్తారు. దానికి ఉన్న అర్థం ఒకటే, అరుంజుం அறியாமலும் అర్థం కాక అనవలోచితంగా, తెరుంజుం తెలియామలం తెలియక తెలిసి, నాంగళ్ చెయ్య ఎల్లా పావంగళై మేము చేస్తున్న ప్రతి పాపము నుండి, పొరుత్తు కాతి రక్షిక్యం కాచి కాపాడి రక్షించుదేవా అని ప్రార్థన. రక్షకుడు ఎవరో తెలియని ప్రార్థన. ఈ రాత్రి నేను అంటున్నాను, నీ నుండి నా నుండి ఆ పాపాన్ని తొలగించి రక్షించగలిగేది ఎవరు? ఈ యేసుక్రీస్తు కంటే కూడా ఈ భారత భూమి మీద 4000 సంవత్సరాలకి పూర్వం 4 వేదాలు రాయబడ్డాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలలో మానవ ఆత్మ పరభాగ్యం చేరాలంటే ఎన్నో విషయాలు చెప్పారు.
నేను యేసుప్రభు వేదాల్లో ఉన్నాడని చెప్పట్లా. మానవాత్మ పరభాగ్యం చేరడానికి వేదం ఏం చెప్పిందో చెప్తున్నా. వేదం ఏమని చెప్పిందంటే ప్రతి పాపము హరింపబడాలి. ఈ రోజుకి కూడా మీరు ఏ గుడికన్నా వెళ్ళండి, అక్కడున్న పంతులు గారో పూజారో అక్కడున్న బ్రహ్మగారో మీ చేతిలో తీర్థం పోస్తారు. తీర్థం ఎందుకు పోస్తారు? ఈ మానవాత్మ పవిత్రాత్మగా మార్చబడి పావనులం అవ్వాలని తీర్థం. అందుకనే తీర్థం పోస్తూ 3 మాటలు చెప్తారు. అకాల మృత్యుహరణం అంటే సడన్గా చావు రాకుండా రేపేమి సంభవించునో నీకు తెలియదు. అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, ప్రతి రోగము నివారింపబడాలి. సమస్త పాప క్షయకరం, క్షయము అంటే నాశనం. ప్రతి పాపం ఏమైపోవాలంట? నాశనం అయిపోవాలి. ప్రతి పాపము అలాగా. పాపనాశకుడు ఎవడు? ఆ పాపాన్ని నాశనం చేయగలిగేవాడెవడు? కుమార అన్నారు. కుమార అంటే అర్థం ఏంటి? కుమారుడు అంటే అర్థం ఏంటి? కు అనగా పాపము, మారహ అనగా సంహరించువాడు. ఎవరు పాపాన్ని సంహరించేవాడు? అది తెలుసుకోండి అంతే తప్ప మతాల గురించి మీరు మాట్లాడకండి, మతాలు మార్చుకోకండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఈరోజు ఆ కుమారుడు గురించి మీరు తెలుసుకోండి. అందుకని అక్కడ వచనములు అంటారు అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సమస్త పాప క్షయకరం, ప్రతి పాపము క్షయమైపోవాలి. ఏ దేవుడైతే ఆ దేవుని పాదాల మీద నుంచి కార్చబడిన నీరు ఉదకము అన్నారు. పాద ఉదకం పావనం శుభం, పావనులుగా చేస్తుంది. నేను చెప్పినంత తీరిగ్గా చెప్పరు. భక్తులు ఎక్కువైపోతారు కనుక వెంటనే తీర్థం తీసుకొని అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సంస్థలు చేయగలం, అవి పాదోదకం పావనం శుభం అంటే ఈ అకాలవాడు ముందే పుచ్చేసుకుంటాడు. నవ్వడానికి చెప్పట్లా, మంత్రం పూర్తి అవ్వాలిగా. ఈరోజు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఆమెన్ అంటే అయిపోయిందా? మంత్రం పూర్తి అవ్వలేదు. మంత్రం పూర్తి అవ్వాలా? మంత్రం పూర్తి అవ్వాలంటే రాజ్యము, మహిమ, శక్తి అన్నీ ఉందా లేదా? నేను అంటున్నాను, మనకు కావాల్సినంతసేపు మనం చెప్పేసుకుంటే కుదురుతుందా? పరలోకమందు మా తండ్రి నీ రాజ్యం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయి, ఆమెన్ అంటే అయిపోయిందా? అకాల మృత్యు అంటే అయిపోలే. అకాల మృత్యు అంటే ఏమైంది? సడన్గా వచ్చే చావు. అక్కడతో తీర్థం పుచ్చేసుకుంటే నీకు సడన్గా చావే వస్తుంది. అది పూర్తవని. ఈరోజు మన భ్రాంతి ఎలా ఉంటుందంటే తీర్థం పుచ్చుకున్నామా లేదా, మనం పావనలం అయిపోయామా లేదు. నేను ఎవరిని నవ్వించడానికో కవ్వించడానికి చెప్పట్లే. నేను అది చేసి వచ్చాను కనుక భక్తితో ఉన్న బాధతో చెప్తున్నా. మనుషులు ఖచ్చితంగా తెలుసుకోండి. పాద ఉదకం పావనం శుభం. నిజమే, పాదాల మీద నుంచి కార్చబడిన నీరు మనల్ని పావనం చేస్తుంది. ఎప్పుడు? అందుకనే వేదం ఏం చెప్పిందంటే అలాగ సడన్గా ఒక తీర్థం వల్ల కాదట. సర్వపాప పరిహారార్థో, పరిహరం అంటే అర్థం ఏంటంటే పరిహారం చెల్లింపబడాలి, హరింపబడాలి. హరించుట అనగా క్షీణించుట అని అర్థం. వాడి ఆరోగ్యం అంతా హరించుకుపోతుందిరా, వాడి ఆస్తి అంతా హరించుకుపోయిందిరా అంటే అర్థం ఏంటి? క్షీణించుకుపోతుంది. ఈరోజు పాపం కూడా క్షీణించుకుపోవాలి. అలా క్షీణింపజేసేది ఎవరు? సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం, రుధిర ప్రోక్షణం అవశ్యం. సంస్కృతంలో రుధిరం అన్నారు. రుధిరము చిందింపబడడం అవసరం. తద్రుధిరం పరమాత్మేనాం, ఆ రుధిరము పరమాత్ముడి రుధిరం అవ్వాలి. ఈరోజు నేను అంటున్నాను, దాన్నే రక్తం అంటున్నాం మనం. ఆ పరమాత్ముడి రక్తమే ఎందుకు అవ్వాలి? ఈ ఆత్మ ఎవడిదైతే వాడిదే బాధ్యత. ఇప్పుడు ఆ పాప ఎవరో పడుకుండిపోయిందండి, ముందుకు వచ్చి పాటలు విన్నంతసేపు వినది, పడుకుంది. సీరియస్గా వాళ్ళ నాన్న అమ్మ వెళ్ళిపోతున్నారు. సభ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బండి తీస్తూ పెళ్ళేదే అని అడిగాడు. నీ దగ్గర లేదా? నా దగ్గర ఎక్కడ ఉంది? నీ దగ్గరే కదా ఉంది, ముందుకు వెళ్ళిపోయిందేమో అని ఇద్దరు పరిగెత్తుకొని వస్తారా రారా? అంతేనా? కారు ఖాళీగా ఉందా, నేను పడిపోతానా? ఎవరి బాధ్యత? ఇప్పుడు ఈ ఆత్మ ఎవరిదో వాళ్ళదే బాధ్యత. దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవుని ఆలయమై ఉన్నదనియు నా ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. ఇప్పుడు ఈ ఆత్మ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నాను, అది నాది. ఈ ఆత్మను నువ్వు ఎలాగ అప్పగించాలి? తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఎలాగివ్వాలి? నేను తెల్ల కారులో వచ్చానండి. నేను వెళుతూ రాజుగారు, నేను వచ్చే జూన్ నుంచి డిసెంబర్ వరకు గల్ఫ్ దేశాలు తిరగాలి, 6 నెలలు నేను ఖాళీగా లేను, అక్కడ పోతాను కనుక మీరు వాడుకోండి అని చెప్పేసి నా కారు ఈయనకి ఇచ్చి వెళ్ళిపోయాను అనుకోండి. అది యోహాన్ గారికి, అయ్యగారికి ఎవరికి ఇచ్చేసాను. ఈ 6 నెలల తర్వాత నేను వచ్చాను, నా కారు ఏదని. అగో బంకులో ఉందిగా అంటున్నాడు ఆయన. తీరా బంకులోకి వెళ్ళేసరికి దాని మీద గోని కప్పేసి ఉంది. తెల్లగుండె కారు నల్లగైపోయింది. పైగా దాని నిండా సొట్టలు.
మళ్ళీ ఆయన దగ్గర ఓ పిల్లి, అదేమో సీట్ అంతా చింపేసింది, స్పాంజ్ స్ప్రింగ్లు అన్నీ బయటకు వచ్చేసాయి, అద్దాలు పగిలిపోయినాయి. అవ్వు అవ్వు, ఇదే నేను ఇచ్చిన కారు నీకు? అదే అలాగంటావా? అయ్యా కారు నాకు తెలియక ఇలా పాడు చేశాను, దాన్ని నేను ఎలాగో అలా బాగు చేసి తిరిగిస్తాను అని ఎవరి దగ్గర తీసుకెళ్తావు? బాగు చేసేవాడి దగ్గర తీసుకెళ్తావు. ఇప్పుడు నీ ఆత్మను కూడా రకరకాలుగా నలిపేసావు, శుభ్రంగా పిసికేసి పిండేసి రెక్కేసి బరికేసి ఇష్టమైనట్టు చేసేసావు. ఇదిగో బాగు చేసేవాడి దగ్గర తీసుకురా, ఈయన బాగు చేసి తిరిగి దేవుడికి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ పని చేయడానికే ప్రభు వచ్చాడు తప్ప నీ మతం మార్చాల్సిన అవసరం